బోయపాటి సీనుకి స్కందతో సీన్ రివర్స్ అయ్యిందా? ఆఫర్ ఇచ్చిన అల్లు అర్జున్ సైలెంట్ అయ్యాడంటున్నారు. సూర్య రెండోసారి కూడా రిజెక్ట్ చేసినట్టే అని అంటున్నారు. బ్యాక్గ్రౌండ్ లో గీతా ఆర్ట్స్ సపోర్ట్ చేసిన యూజ్ లేకుండా పోయిందా? ఒక్క ఫ్లాప్ తో బోయపాటి కెరీర్ గేర్ రివర్స్ అయ్యిందా? హయ్యలు కందా మూవీతో బోయపాటి సీను కెరీర్ అధపాతాళంలోకి వెళ్ళిందా? ఆ విషయాన్ని జీర్ణించుకోలేకే తన చేతిలో 2-3 ఆఫర్స్ ఉన్నాయంటున్నాడా? స్కంద రిజల్ట్ రివర్స్ అయ్యాక బోయపాటి ఫ్యూచర్ మీద కామెంట్స్ తో పాటు చిత్ర విచిత్రమైన గుసగుసలు పెరిగాయి. ఇప్పుడే కాదు, వినయ విధేయ రామ టైంలో కూడా అది ఫ్లాప్ కాగానే తన కాల్స్ కూడా ఎవరూ ఎత్తలేదు అనేంతగా ట్రోలింగ్ జరిగింది. ఇక బోయపాటి పనైపోయినట్టే అన్నారు. కానీ అఖండ రూపంలో బాలయ్య ఆఫర్ ఇవ్వటం, ఆ సినిమా దుమ్ము తులపడంతో ఐఎమ్ బ్యాక్ అన్నాడు బోయపాటి. కానీ ఇప్పుడు మళ్లీ సీన్ రిపీట్ అవుతోంది. వినయ విధేయ రామలానే స్కంద కూడా డిజాస్టర్ అని తేలటంతో స్కంద 2 ప్లానింగ్ పక్కకు జరిగింది. బన్నీ కూడా బోయపాటికి హ్యాండ్ ఇచ్చాడనే మాట వినిపిస్తోంది. ఎంతకాలమైనా ఐకాన్ స్టార్ కోసం వెయిట్ చేస్తానని బోయపాటి ఫిక్స్ అయ్యాడట. కానీ పుష్ప 2, త్రివిక్రమ్ మూవీ, ఆట్లే సినిమా ఇవన్నీ పూర్తయ్యేసరికి 3-4 ఏళ్లు పట్టేలా ఉంది. గతంలో తమిళ స్టార్ సూర్యకి కథ చెప్తే తను బోయపాటిని రిజెక్ట్ చేశాడన్నారు. స్కంద తర్వాత ఇప్పుడు అల్లు అరవింద్ సపోర్టుతో సూర్య మూవీ పట్టాలెక్కించాలనుకున్నాడు. కానీ రెండోసారి కూడా సీన్ రివర్స్ అవడంతో బోయపాటికి హీరోలు అందుబాటులో ఉండట్లేదు అనే మాటే వినిపిస్తోంది. బాలయ్యకు తప్ప మరో హీరోకి బోయపాటి హిట్ ఇవ్వలేడనే మాటే నిజమవుతోందంటున్నారు. రామ్ చరణ్ కి, రామ్ కి, బెల్లంకొండ సీనుకి ఇలా అందరికీ పంచ్లే ఇస్తున్న బోయపాటితో సినిమా అంటే బడా స్టార్లే కాదు, మీడియం రేంజ్ హీరోలు కూడా నో అంటున్నారట.